మీకోసం మేమున్నాం అనేది ఒక కాన్సెప్ట్. మీకోసం మేమున్నాం 10 to 15 years బ్యాక్ మేము చదువుకున్న రోజుల్లో విద్యార్థుల కోసం ఏబీవీపీ, టీఎన్ఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఇలా రకరకాలటువంటి విద్యార్థుల మీద సమాజంలో అవగాహన కోసం పోరాడడానికి కొన్ని వ్యవస్థలు పనిచేసేటివి కొన్ని కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి. రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి విద్యార్థి సంస్థలు కానీ విద్యా సంస్థలకు కొన్ని చెప్పు చేతుల్లో నలిగి కొన్ని కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి. అలాంటి వాటిలో ఈ ప్రాజెక్ట్ 5 అనేది కొంతమంది ఉమ్మడిగా స్టార్ట్ చేసి మేమంటూ దాని మీద పోరాటం చేస్తామనేది ఒక మంచి ఆలోచన. అక్కడ అంబేద్కర్ గారు ఉన్నారు, మనకి రాజ్యాంగం రాసింటారు. సుభాష్ చంద్రబోస్ ఒక ఉద్యమాన్ని ఎలా నడపాలో దాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. చెగోవీరా ఉన్నవాడి దగ్గర నుంచి తీసుకొని లేనివాడికి ఎలా పెట్టాలి. అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి గారు ఒక విద్యార్థి ఎదుగుదల దశ ఎలా ఉండాలనేది తన ఆదర్శంగా తీసుకొని మనం ఎంతో ముందుకు పోవచ్చు. చివరిగా మదర్ తెరీసా ఒక సామాన్యమైన ఒక చిన్న నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి అంచెలుగా తన లైఫ్ స్పామ్ మొత్తం ఓన్లీ సోషల్ కనెక్టివిటీ, నిరుపేదలకు కావచ్చు, సహాయం అర్థించి వచ్చిన వాళ్లకు తన లైఫ్నే త్యాగం చేసిన గొప్ప మాతృమూర్తి. ఇలాంటి వాళ్ళను ఈ ప్రాజెక్ట్ 5 అనే ఇలా పోస్టర్ మీద వేసుకొని సోషల్ యాక్టివిటీస్ చేయడానికి ముందుకొచ్చారు. వీళ్ళని ఇలా పోస్టర్లో వాడుకోవడం కంటే మీరు సమాజానికి ఏం చేయాలి, మీరు ఏం చేస్తారు అనేది మీరు వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటా. దీపక్ దయానంద్ దాదాపుగా నాకు 10-12 సంవత్సరాల నుంచి బాగా తెలుసు. తను సోషల్ యాక్టివిటీస్లో ఎప్పుడు ముందుంటాడు. హాస్పిటల్లో తనకు హెల్పబుల్గా ఎవరు అడిగినప్పుడు డబ్బు సాయం చేయడం కానీ, తనకంటూ ఏదన్నా హెల్పబుల్ అడిగితే సోషల్ యాక్టివిటీస్లో తన ఫ్యామిలీ ఎప్పుడు ముందుంటుంది. నేను 10-12 సంవత్సరాల నుంచి వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసే వాళ్ళందరినీ చూస్తుంటాం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ, బీసీలు కానీ ఎవరన్నా కానీ కొన్ని పరిస్థితుల్లో కొన్ని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ముఖ్యంగా వాళ్ళ కోసమే మీరు పాటుపడండి. సోషల్ యాక్టివిటీస్కి సంబంధించి బయట వీడేం చేస్తారులే వాడేం చేస్తారులే అని కాదు, చిన్న వైద్యం దగ్గర నుంచి హాస్పిటల్లో ఫుడ్ పెట్టే దగ్గర నుంచి కాలేజీలో ఫీజులు, విద్యార్థి దశల్లో ఫీజుల గురించి మాట్లాడడం కానీ, బయట ఫుడ్ విషయాల్లో కానీ, ఎక్స్పెషలీ విద్యార్థుల మీదే మీరు ఎక్కువ టైం ఫోకస్ చేయాలని నేను కోరుకుంటున్నా దీపక్. తర్వాత వైద్యం గురించి చెబుతున్నాడు. పర్యావరణాన్ని మనం ఈరోజు ఎక్కడ ఏం కాపాడలేం. ఇది పొలిటికల్ సభ కాదు. పర్యావరణం గురించి మనం ఎక్కడ ఏం మాట్లాడలేం. ఎందుకంటే నీరు చెట్టు, నీరు ప్రగతి ఇలా బోల్డ్ కార్యక్రమాలు ఉంటాయి. వాటిలో సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి అంటే అది ప్రభుత్వ వ్యవస్థల చేతిలో ఉంటుంది. మనలాంటి చిన్న వాళ్ళు ఎవరు దాన్ని ఎప్పుడు మోటివేషన్ చేసి దాన్ని మార్చలేం. బట్ మనం ఏం మార్చగలమయ్యా అంటే మన ఫౌండేషన్ సంబంధించి ఎవ్రీ వీకెండో మంత్కి ఒకసారో ఎక్కడైనా ఒక 100 మందితో కానీ 200 మందితో కానీ ఒక ఆర్గనైజ్డ్గా ఫామ్ చేసి చెట్లు పెట్టించండి. హాస్టల్స్కి వెళ్ళండి, హాస్టల్లో పరిస్థితుల గురించి వివరించండి, దానిని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఇలా ఏవైనా చిన్నగా రాత్రే మనం ఎప్పుడు ఏది వ్యవస్థను మార్చలేం. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా మీరు ఖచ్చితంగా ముందుండండి. మాలాంటి వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా మీకు హెల్పబుల్గా, సపోర్టబుల్గా నిలబడతాం. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ టైం. నా పేరు బండారు మహేష్. మా గ్రామం వచ్చేసి బుక్కరాయ సముద్రం మండలం, అనంతపురం జిల్లా. ముందుగా మెయిన్ కాన్సెప్ట్ అనేది ప్రాజెక్ట్ 5 అనే సంస్థ స్టార్ట్ చేశాము. దీనికి మాకు ముఖ్యంగా మెయిన్ ఇన్స్పిరేషన్ వచ్చేసి బాస్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ దీపక్ దయానందన్ గారు, హైకోర్టు జీపీ గారు. ఆయన గత 13 సంవత్సరాల నుంచి బాస్ ఫౌండేషన్ సోషల్ సర్వీస్ చేస్తూనే ఉన్నారు. సో మేము కూడా బాస్ ఫౌండేషన్లో సభ్యులుగా ఉన్నాము. గత 13 నుంచి మేము కూడా సోషల్ సర్వీస్ కానీ, నిరుపేదల వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ అన్ని విధాలుగా సహాయం చేశాము. సో మా మెయిన్ ఇన్స్పిరేషన్ వచ్చేసి సార్ అన్ని విధాలుగా మూలబడిన గ్రామాలు కానీ, పేద విద్యార్థులకు కావాలి, అన్ని విధాలుగా పేద ప్రజలకి హెల్ప్ చేశారు. సో మేము ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ప్రాజెక్ట్ 5 అనే సంస్థని స్థాపించడం జరిగింది. మేము ముఖ్యంగా ఒకరోజు మా ప్రాజెక్ట్ 5 టీం అంతా కలిసి సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాము. మా సంస్థ ఇలా స్టార్ట్ చేస్తున్నాం సార్, మాకు మీ సపోర్ట్ కావాలని అడిగాము. సార్ ఎటువంటి సహాయమైనా నేను చేస్తాను, మంచి కోసము, ప్రజల కోసము, ముందరుండి నడపడానికైనా వెనకుండైనా కూడా నేను సహాయం చేస్తానని మాకు చెప్పారు. అలాగే ఈ ప్రాజెక్ట్ 5 సంస్థ ఎలా వర్క్ చేస్తుంది, ఏమిటి కోసం ఈ ప్రాజెక్ట్ 5 గోల్ ఏమి, మా లక్ష్యం ఏమనేది సార్కి వివరించాం. అలాగే ఈ ప్రాజెక్ట్ 5 5 అంశాల పైన కూడా సార్కి
వివరించి చెప్పడం జరిగినది. ఈ చెప్పిన తర్వాత సారు ఇలా మంచి సేవకి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను. సార్ కాకుండా ఇక్కడ వచ్చిన ముఖ్య అతిథులు సునంద్ అన్న గారు, అలాగే మన సుధీర్ అన్న గారు, వీళ్ళందరూ వెల్ విషర్స్గా మా సపోర్ట్ఫుల్గా మా ప్రాజెక్ట్ 5 సంస్థని అంగీకరించారు. మేము ఎక్కడున్నా ఏమున్నా కానీ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాము, ప్రతి సమస్యలో తోడుగా ఉంటాము, అండదండగా ఉంటాము. పేద విద్యార్థులకు కానీ పేద ప్రజలకు కానీ ఇప్పుడు సమాజంలో జరిగే అక్రమాలు కానీ అరాచకాలు కానీ వ్యవస్థ మార్చడానికైనా కూడా మేము సిద్ధంగా ఉంటాము. మీ వెనకల తోడుగా అండగా ఉంటామని మాకు పెద్దలందరూ సమీక్షంతోనే మేము కూడా ముందుకు వచ్చాము. అలాగే మా ప్రాజెక్ట్ 5 టీం సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ చేయి కలిసి అందరూ ప్రతి ఒక్కరికి ముందుకేసి ఈ ప్రాజెక్ట్ 5 అనే సంస్థని స్థాపించాం. ప్రాజెక్ట్ 5 సంస్థ 5 అంశాలపైన మన డాక్టర్ దీపక్ దయానందం గారు వివరించడం జరుగుతుంది. సరే.